లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. స్కూల్ కి బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే యాజమాన్యం ఏం చేయాలి? పిల్లల సేఫ్టీ చూసుకోవాలా లేదా? హైదరాబాద్ లో దేడ్దిమా కార్పొరేట్ స్కూల్ అతి తెలివి ప్రదర్శించి అందరితో చివాట్లు పెట్టించుకుంటాయి. హైదరాబాద్ కార్పొరేట్ స్కూళ్లలో గాడియం ఒకటి. మొత్తం 4000 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఆ స్కూల్లో బాంబు పెట్టామంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి తనిఖీలు చేశారు. పిల్లలందరినీ ప్లేగ్రౌండ్కు పంపారు. ఏంటి హడావుడి అని స్టూడెంట్స్ అడిగితే మాక్ డ్రిల్ అని చెప్పింది యాజమాన్యం. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏం చెయ్యాలన్న దానిపై పోలీసుల సహకారంతో ప్రాక్టీస్ చేస్తున్నట్లు ప్రకటించింది గాడియం స్కూల్ యాజమాన్యం. ఇలా దాదాపు 5 గంటల పాటు ఎండలోనే పడిగాపులు కాశారు విద్యార్థులు. చివరకు సాయంత్రం 3 గంటల తర్వాత పిల్లల్ని క్లాస్ రూంలోకి పంపారు. అయితే విషయం తెలుసుకుని తల్లిదండ్రులు మంటెక్కిపోయారు. బాంబు బెదిరింపు వస్తే పిల్లల్ని ఇళ్లకు పంపించకుండా గ్రౌండ్లోనే ఉంచి తనిఖీలు చేయడం ఏంటని చీవాట్లు పెడుతున్నారు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే తమ పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గాడియం స్కూల్ యాజమాన్యంపై పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ ఇస్తున్నారు.